ఓకే. ఆల్రెడీ మనీ స్టాక్ మెజర్ H.6 అనేది ఫస్ట్ టూల్ చెప్పేసాం. సెకండ్ బీజీ బుక్ అనేది కూడా చెప్పేసాం. ఇప్పుడు ఈ 2 తర్వాత సిఎంసి ఫెడ్ వాచ్ టూల్ ఉంది. ఈ ప్రాబబిలిటీతో ఈ 3ని మెర్జ్ చేసుకొని ఎఫ్ఓఎంసి మీటింగ్లో ఆ పాలసీ డైరెక్షన్ అనేది రేట్ హైక్ ఇస్తాడా, రేట్ కట్ ఇస్తాడా, రేట్ని హోల్డ్ చేస్తాడా అనే దాని గురించి మాట్లాడదాం. అసలు అంటే ఎఫ్ఓఎంసి మీటింగ్ అంటే ఏంటి అనేది క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఈ సిఎంసి ఫెడ్ వాచ్ టూల్ అనేది చూపిస్తాం మీకు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ సిఎంఈ జస్ట్ సిఎంఈ ఫెడ్ వాచ్ టూల్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఫెడ్ వాచ్ టూల్ అని ఉంది కదా, అది ఓపెన్ చేసుకుంటారు. ఇదేంటంటే మీటింగ్ టు మీటింగ్ ఇది ప్రాబిలిటీ చూపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ యూఎస్డి రిలేటెడ్గా ఎంత రేట్ అది ఇంట్రెస్ట్ రేట్ ఉంది, 3.5 to 3.75 ఉంది కదా ఇంట్రెస్ట్ రేట్ ప్రెసెంట్. అయితే నెక్స్ట్ మీటింగ్లో దీనికంటే తగ్గిస్తాడా, దీనికంటే పెంచుతాడా అనే దాని గురించి ప్రాబిలిటీ చూపిస్తుంది. అంటే ఓటింగ్ చేస్తారు దీంట్లో పీపుల్. ఇది చూసారా ఇక్కడ చూడండి, ప్రెసెంట్ ఎంత ఉంది, 3.5 to 3.75 అది ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అందరు ఏం చేస్తున్నారంటే 95% పీపుల్ ఏం చెప్తున్నారంటే 3.5 to 3.75 అంటే ప్రీవియస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో ప్రెసెంట్ కూడా అంతే, అంటే రేట్ హోల్డ్ చేస్తాడు అని సిగ్నల్ ఇస్తున్నారు. 5% పీపుల్ మాత్రం 3.25 to 3.50 అంటే 5% ఏం చేస్తున్నారంటే ఒక 0.25% రేట్ కట్ చేస్తారేమో అని థింక్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఏం చూడాలంటే నియర్లీ 95% కాబట్టి వన్ సైడ్ గానే అర్థం చేసుకోవాలి. మాక్సిమం నెక్స్ట్ మీటింగ్ లో రేట్ హోల్డ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఈ సిఎంసి ఫెడ్ వాచ్ టూల్ ఇదే చూపిస్తాడు, ప్రాబిలిటీ చూపిస్తాడు. మనం ఏంటంటే ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం మనీ స్టాక్ మెజర్ ఫస్ట్ టూల్ ఉందా అది, సెకండ్ది బీజీ బుక్ ఉందా, ఆ రెండింటిని మనం బేస్ చేసుకుని ఎకనామిక్ కండిషన్ చూసుకుంటాం. ఎకనామిక్ కండిషన్ వీక్ ఉందా, ఎకనామిక్ కండిషన్ స్ట్రాంగ్ ఉందా అనేది చూసుకుంటాం. చూసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకనామిక్ కండిషన్ వీక్ ఉందనుకో, ఇక్కడ ప్రాబిలిటీ వచ్చేసి 0.25% రేట్ కట్ ఎక్కువ మంది ప్రాబిలిటీ ఓటింగ్ వేశారనుకోండి, మనకి మన డైరెక్షన్ తో పాటు అందర్ పీపుల్ ఆలోచన కూడా ఏముంది అంటే ప్రాబిలిటీ అంటే ఇదంతా ఓటింగే బ్రో, ఓటింగ్ వేస్తారు నెక్స్ట్ మీటింగ్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ మన సైడ్ వీళ్ళు ప్రాబిలిటీలో ఎక్కువ మంది రేట్ కట్ చేస్తారని ఎక్కువ పర్సెంటేజ్ ఓట్ చేస్తారనుకోండి, మనం ఇంకా ఫిక్స్ అవ్వచ్చు నెక్స్ట్ మీటింగ్ లో రేట్ కట్ చేస్తాడు అనేది. ఒకవేళ 50% ఛాన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నెక్స్ట్ చెప్పాను కదా, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎట్ సైడ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తాను, ఆ సైడ్ లోనే మనం ఎంట్రీలు ప్లాన్ చేసుకుంటాం. మ్యాక్సిమం 50% రేరుగా ఉంటుంది. మ్యాక్సిమం వన్ సైడ్ ఉండొచ్చు, దగ్గర 70 to 30% అలా డిఫరెన్స్ లోనే ఉంటుంది అంతే. ఇది సిఎంసి ఫెడ్ వాచ్ టూల్ ఏముండదు, ఇది జస్ట్ ప్రాబిలిటీ చూసుకోవడానికి మనం ఇట్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ రేట్ హైక్ చేస్తాడా, రేట్ కట్ చేస్తాడా, రేట్ హోల్డ్ చేస్తాడా అని. ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి రేట్ హోల్డ్ చేస్తాడనే ఉంది 95% పీపుల్. నెక్స్ట్ ఇక్కడ పైన ఉంటుంది నెక్స్ట్ మీటింగ్ ఎన్ని డేస్ లో ఉంది ఏంటి అనేది టైం ఇస్తాడు మనకి. చూసారు ఇక్కడ 6 days లో నెక్స్ట్ మీటింగ్ ఉందని. ఆ ప్రాబిలిటీ చూసుకుంటే చాలు ఈ సిఎంసి ఫెడ్ వాచ్ టూల్ అంతే. నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఎఫ్ఓఎంసి మీటింగ్ ఇది ఉంది కదా, ఎఫ్ఓఎంసి మీటింగ్. ఈ ఎఫ్ఓఎంసి మీటింగ్ లోపలికి వెళ్ళి అదే చూపించే ముందు నేను కొన్ని చెప్తా. అసలు ఎఫ్ఓఎంసి అంటే ఏంటి, ఈ ఎఫ్ఓఎంసి ఇయర్లీ ఎన్ని టైమ్స్ రిలీజ్ అవుతుంది, ఎన్ని డేస్కి ఒకసారి రిలీజ్ అవుతుంది, ఇదంతా క్లియర్గా చెప్తా. ఎఫ్ఓఎంసి అంటే
ఫుల్ ఫామ్ ఏంటంటే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ. ఏంటి ఎఫ్ఓఎంసి అంటే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ. ఇది ఇయర్లీ 8 టైమ్స్ రిలీజ్ అవుతుంది. అంటే 8 టైమ్స్ మీటింగ్ జరుగుతుంది. దేని గురించి? ఇంట్రెస్ట్ రేట్‌ని పెంచాలా? ఇంట్రెస్ట్ రేట్‌ని తగ్గించాలా? లేకపోతే ఇంట్రెస్ట్ రేట్‌ని హోల్డ్ చేయాలా? అనే దాని గురించి. అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్లని అసల ఇంక్రీజ్ చేయాలా? డిక్రీజ్ చేయాలా? అనేది ఎవరు చెప్తారు బ్రో? ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి అంటే, ఈ ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్‌గా ఈ ఎఫ్ఓఎంసి మెంబర్‌లో టోటల్ 12 మెంబర్స్ ఓటింగ్ ఉంటుంది బ్రో. 12 మెంబర్స్ ఓటింగ్ ఉంటుంది. ఈ 12 మెంబర్స్ ఓటింగ్‌లో 7 మెంబర్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వీళ్ళు పర్మనెంట్ ఓటర్స్. అంటే ఎవ్రీ మీటింగ్‌లో ఓట్ చేసేటోళ్ళు వీళ్ళు. అందుకే మీకు లాస్ట్ టైం చూపించా 4ఎక్స్ ఫ్యాక్టరీలో వీళ్ళు మాట్లాడేది కొందరు మాట్లాడే మాటలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి బ్రో. ఎందుకంటే పర్మనెంట్ ఓటర్స్ తాలూకు మాటలు చాలా క్లియర్గా ఉంటుంది బ్రో. ఎందుకంటే వాడు కన్ఫర్మ్గా ఓట్ చేస్తాడు. వాడు మాటలు బట్టే ఉంటుంది వాడు రేటు హైక్ చేయడానికి ఓటేస్తాడా, రేట్ కట్ చేయడానికి ఓటేస్తాడా అనేది. ఈ 7 బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కాకుండా వన్ పర్సన్ వచ్చేసి న్యూయార్క్ ఫెడ్ ప్రెసిడెంట్. ఆయనే అదే ఫెడ్ చైర్మన్, దీన్ని మొత్తాన్ని లీడ్ చేసేది. పోవెల్ అని ఉంటారు కదా, పోవెల్ పేరు విన్నారు కదా, పోవెల్. ఇది కాకుండా మిగతా మీకు రీజనల్ బ్యాంక్స్ గురించి చెప్పాను కదా, ఆ రీజనల్ బ్యాంక్స్ లో ఒక 4 మెంబర్స్ ఆల్టర్నేట్ గా వచ్చి ఓట్ చేస్తారు. అసలు ఈ ఎఫ్ఓఎంసి అనేది దేనికోసం క్రియేట్ చేశారు, అంటే ఈ కమిటీని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారంటే ఈ ఎఫ్ఓఎంసి కమిటీని యుఎస్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. గవర్నమెంట్ దేనికోసం క్రియేట్ చేసిందంటే ఇన్ఫ్లేషన్ ని స్టేబుల్ చేయాలి అని, ఇంకోటి జాబ్స్ స్టేబుల్ చేయాలి. అంటే వీక్ అవుతున్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేసి లేకపోతే అదే కట్ చేసేసి స్టేబుల్ చేయాలి అనే దానికోసం ఎఫ్ఓఎంసి మీటింగ్. అర్థమైందా? ఇప్పుడు మీకు అది ఎఫ్ఓఎంసి మీటింగ్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సేమ్ మీరు అదే ముందు మనీ స్టాక్ మెజర్ బిగి బుక్ ఓపెన్ చేస్తారు కదా, అలానే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ చేస్తారు. ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ హోమ్ ఉందా, అది ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మానిటరీ పాలసీ ఉంది కదా, ఈ మానిటరీ పాలసీలో అబౌట్ ద ఎఫ్ఓఎంసి అని ఉంటుంది. ఈ అబౌట్ ద ఎఫ్ఓఎంసి నెక్స్ట్ మీటింగ్ క్యాలెండర్ అండ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తారు. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి స్టేట్మెంట్ అని ఉంది, ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రొజెక్షన్ మెటీరియల్స్, మైన్యూట్స్. ఇక్కడ ఇవి ఏంటని చెప్తాను చూడండి. స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేశాడా, ఇంట్రెస్ట్ రేట్ని కట్ చేశాడా, ఇంట్రెస్ట్ రేట్ని హోల్డ్ చేశాడా అని సింపుల్ సెంటెన్స్లో చెప్పేస్తుంది స్టేట్మెంట్ అనేది. నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇప్పుడు వాడు ఇంట్రెస్ట్ రేటు హైక్ కానీ కట్ కానీ హోల్డ్ కానీ చేసిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చేసి అవుతుంది, అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు న్యూస్ రిలేటెడ్గా, ఎందుకు రేట్ హైక్ చేశారు, ఎందుకు రేట్ కట్ చేశారు, ఎందుకు రేట్ హోల్డ్ చేశారని. ఆ టైంలో మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే పవల్ మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడా, వర్రీడ్గా మాట్లాడుతున్నాడా అనేది. అంటే ఏం లేదు బ్రో, ఎగ్జాంపుల్గా రేట్ హోల్డ్ చేస్తున్నానని చెప్పాడు అనుకో, ఓకే రేట్ హోల్డ్ చేస్తున్నానని చెప్పి మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఏం మాట్లాడతాడంటే, రేట్ హోల్డ్ చేసాము కానీ ప్రీవియస్ నెక్స్ట్ మీటింగ్కి రేట్ కట్ చేసే ఛాన్స్ ఉంది అని ఒక హింట్ ఇచ్చాడు అనుకో, ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు బ్రో రేట్ హోల్డ్ చేశారు కదా, హోల్డ్ చేసినప్పుడు కన్సల్టేషన్ అవ్వాలి, ఎందుకు డౌన్ అయ్యిందంటే ఆయన చెప్పిన అక్కడ నెక్స్ట్ వచ్చి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, రేట్ కట్ చేసే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మీటింగ్లో. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఆయన
చిన్నది హింట్ ఇచ్చినా కూడా అది ప్రతిదీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఉండాలి. అర్థమైందా? అంటే ఏం లేదు బ్రో. వాళ్ళ మాటల్లో ఒక 3 సెంటెన్స్ కామన్గా ఉంటాయి బ్రో. ఏం మాట్లాడతారంటే ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ఎలివేటెడ్ అని ఉంటుంది. అది కానీ ఇంకోటి ఎకనామిక్ యాక్టివిటీ స్లోడ్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతుంది అని కానీ, లేదా డేటా డిపెండ్ నెక్స్ట్ మీటింగ్ అనేది డేటా మీద డిపెండ్ అవుతాం అని చెప్తారు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎలివేటెడ్ అవుతుంది అని అన్నాడు అనుకో బ్రో, అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి బ్రో? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అర్థం కదా బ్రో. ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దాన్ని స్టేబుల్ చేయాలంటే మార్కెట్ ఏం చేస్తుంది? రేట్ హైక్ చేస్తుందంటే యూఎస్డి ఏమవుతుంది? అంటే యూఎస్డి అప్ అవుతుందని అర్థం కదా. ఆయన ఆయన వచ్చేసి ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ఎలివేటెడ్ అని అన్నాడు అనుకో, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని హింట్ ఇస్తున్నాడు. అంటే నెక్స్ట్ మీటింగ్ లో రేట్ హైక్ చేస్తాడే అని మనం అర్థం చేసుకోవాలి. ఛాన్స్ ఉందని అర్థం చేసుకోవాలి. ఆ టైంలో మార్కెట్ అప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆ టైంలో రేట్ హోల్డ్ చేసినా కూడా నెక్స్ట్ రేట్ హైక్ చేస్తాడని చిన్న హింట్ ఇచ్చినా కూడా మనం వెంటనే యూఎస్డి రిలేటెడ్ గా అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. లేదు రేటు హోల్డ్ చేశాడు ఈ మీటింగ్ లో, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీ స్లోడ్ అని అన్నాడు అనుకో, అంటే ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతుంది అని అన్నాడు అనుకో, అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? నెక్స్ట్ మీటింగ్ లో రేట్ కట్ చేస్తాడని అర్థం చేసుకోవాలి. అంటే ఏం లేదు బ్రో, టోన్ ఉంటుంది. టోన్ ఏంటంటే హాకీ స్టోన్, డోవి స్టోన్ అని 2 మాటలు ఉంటాయి. హాకీ స్టోన్ అంటే యూఎస్డి అప్ సైడ్ వెళ్తుందని, డోవి స్టోన్ అంటే యూఎస్డి డౌన్ సైడ్ వెళ్తుందని. అదే న్యూట్రల్ అనుకో, డేటా డిపెండెంట్ అన్నాడు అనుకో, అంటే వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. నెక్స్ట్ డేటాని చూసుకొని మేము నెక్స్ట్ మీటింగ్ లో అదే రేట్ హైకా రేట్ కట్ అనేది డిసైడ్ చేస్తాం అన్నాడు అనుకో, ఆ టైంలో మార్కెట్ అనేది నార్మల్ గా కన్సల్టేషన్ లోనే మూవ్ అవుతుంది. అర్థమైందా? అంటే మీకు ఈ 3 సెంటెన్స్ ఒక రేట్ హోల్డ్ చేసినా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఆయన మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాటల్లో నెక్స్ట్ మీటింగ్ లో ఏం చేస్తాం అనేది హింట్ ఇస్తారు. ఆ చిన్న హింట్ చాలు బ్రో మార్కెట్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి. అందుకు అదే ఫెడ్ చైర్మన్ పవెల్ మాట్లాడేది ప్రతిది కూడా ఇంపార్టెంట్. అందుకే ఎఫ్ఓఎంసి స్టేట్మెంట్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది కదా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కన్ఫర్మ్ గా వినాలి మనం. వెంటనే స్టార్ట్ అవుతుందిలేండి. జస్ట్ అంటే విన్న తర్వాత కావాలంటే మీరు ఆయన ఏం మాట్లాడాడు అనేది మనకు కావాలంటే ఒక పీడిఎఫ్ కూడా తీసేసుకోవచ్చు. అది చెప్తాను మీకు. అర్థమైంది కదా ఏం చెప్పాలనుకుంటున్నా ఏంటని. తర్వాత మీకు ఇక్కడ స్టేట్మెంట్ గురించి తెలుసు. స్టేట్మెంట్ అంటే సింపుల్ సెంటెన్స్ లో చెప్పేస్తాడు రేట్ హైకా రేట్ కట్టా అనేది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చేసి నెక్స్ట్ మీటింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది సిగ్నల్ ఇస్తాడు. ఇంకొకటి ఈ ఆల్రెడీ ఇప్పుడు రేట్ హోల్డ్ చేశాడు కదా, ఎందుకు హోల్డ్ చేశాడు అనే దానికి రీజన్ చెప్తాడు. ఇంకోటి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వీళ్ళు ప్రెస్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు, ఎకనామిక్ గా ఏమవుతుంది ఏంటి అనేది. ఆయన ప్రతి మాట్లాడేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ప్రొజెక్షన్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, చూసారు అది ప్రొజెక్షన్ మెటీరియల్స్. ఈ ప్రొజెక్షన్ మెటీరియల్స్ లో డాట్ ప్లాట్ అని ఉంటుంది బ్రో. ఇదేంటంటే ఆల్టర్నేటివ్ మీటింగ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి సెప్టెంబర్ లో రిలీజ్ అయింది అనుకో, అక్టోబర్ లో రిలీజ్ చేయడు. అక్టోబర్ కాకుండా డిసెంబర్ లో రిలీజ్ చేశాడా, ఇప్పుడు జనవరిలో రిలీజ్ చేయడు, నెక్స్ట్ మీటింగ్ లో రిలీజ్ చేస్తాడు. ఆ ప్రొజెక్షన్ మెటీరియల్స్ అంటే ఏం లేదు బ్రో, అదేంటంటే ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ లో ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మీకు చెప్తా. One minute bro. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదొక గ్రాఫ్ అనుకోండి బ్రో, ఇదొక గ్రాఫ్. ఇక్కడ ఏమొచ్చో
త్రీ పాయింట్ అర్థం చేసుకోండి కొంచెం కన్ఫ్యూజ్. 3.5, 3.7, ఇలా 4, ఇలా ఉందనుకో. ఇక్కడ మీకు అదే 12 మెంబర్స్ అని చెప్పాను కదా ఓటింగ్ చేస్తారని. వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ 2026లో మాక్సిమం ఓవరాల్ గా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఇలా డాట్స్ పెడతారు. అక్కడ మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 3.5, 3.75 ఉంది కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది. ఈ డాట్ ప్లాట్ లోకి వచ్చేసి 3.0 టు 3.25 2026 ఎండ్ కని ఉంది అనుకోండి. అక్కడ ఎక్కువ మంది డాట్స్ పెట్టారు అనుకోండి, మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఓకే 2026 ఎండ్ లోపు ఇంకా 2 రేట్ కట్స్ చేసే ఛాన్స్ ఉంది. అర్థం కాలేదా? అంటే అక్కడ చూపిస్తాడంటే ప్రొజెక్షన్ బ్రో, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనే దానికోసం ఒకసారి మీకు అర్థమవుతుంది. హలో బ్రో, పాస్ చేయండి. ఓకే, ఇక్కడ డాట్ ప్లాట్ అని ఒకటి ఉంటుంది బ్రో. ఆ డాట్ ప్లాట్ లో ఏంటంటే ఓటింగ్ చేస్తారు. సరే మీకు చూపిస్తా. ఛాన్స్ ఉంది 2027కి ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది చూపిస్తారు. దానివల్ల మనం ఫిక్స్ అవ్వచ్చు, ఓకే నెక్స్ట్ ఇయర్ లో రేట్ హైక్ చేస్తాడా రేట్ కట్ చేస్తాడా అనే దాని గురించి మనం అదే ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది అనేది. జీడిపి, అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఇవి కూడా ఉంటాయి బ్రో. ఎగ్జాంపుల్ జీడిపి ఉందా, జీడిపి అనేది ఇక్కడ చూడండి 2026లోకి ప్రెసెంట్ 2025లో 2.0 ఉంది. ఎగ్జాంపుల్ మీడియం చూసుకోండి, మీడియానే చూసుకోండి. 2025లో ఎంత ఉంది 1.7, 2026కి 2.3. అంటే జీడిపి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ఎస్టిమేషన్ లో కూడా ఇంప్రూవ్ అవుతుంది 2026 ఎండ్కి అని అనుకుంటున్నారు. అలా ఇక్కడ నుండి 2026 నుండి 2027 చూడండి 2.0, అంటే ఇక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది అనుకుంటున్నారు. అంటే మీకు మనం షార్ట్ టర్మ్ చూసుకుంటే చాలు బ్రో, 1 ఇయర్కి చూసుకుంటే చాలు ఇంప్రూవ్ అవుతుందా డిక్లైన్ అవుతుందా అనేది. సేమ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా మీడియం చూసుకోండి చాలు. మీడియం 2025లో 4.5 ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసు కదా మీకు, 4.5 to 4 అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గాలి ఇయర్ తగ్గుతుందంటే న్యూస్ అని, పెరుగుతుందంటే అలా. పీసీ ఇన్ఫ్లేషన్ గురించి తెలుసు కదా 2.9. ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అనుకో ఏం చేస్తారు, రేట్ హైక్ చేస్తాడు. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంటే రేట్ని హోల్డ్ చేస్తాడని అర్థం చేసుకోవాలి. కోర్ పీసీ ఇన్ఫ్లేషన్ కి కోర్ పీసీ అంటే మీకు పీసీ కోర్ పీసీ వీటి గురించి న్యూస్ వచ్చేటప్పుడు చెప్తాను మీకు. ఒకసారి ఇప్పుడు డాట్ ప్లాట్ ఇక్కడెక్కడే ఉండాలి. ఒకసారి
ఓకే. స్క్రీన్ వస్తుంది కదా బ్రో! ఒకసారి డాట్ ప్లాట్ చూపిస్తుంది. హ్మ్. ఆ! డాట్ ప్లాట్. సిగ్నల్ ఎలా ఉంటది ఏంటనేది ప్రెజెంట్ ఓపెన్ చేసి చూపిస్తా. హలో! అదే. డాట్ ప్లాట్ మీకు ఫోటో చేసి అదే ఫోటో సెండ్ చేస్తా మీకు. వాట్సాప్ ఒకసారి. డాట్ ప్లాట్ గురించి చెప్తాలే బ్రో. డాట్ ప్లాట్ ఏముండదు. అది ఫోటో మీకు చూపిస్తే అర్థమవుతది. ప్రెజెంట్ దీని గురించి చెప్తా. హ్మ్. ప్రెజెంట్ ఇంతవరకు అర్థమైంది గదా! ఏంటి ఎలా వాళ్ళు మాట్లాడేది ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది. ఆ! ఓకే. ఇప్పుడిది స్టేట్‌మెంటు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది క్వెషన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారని జెప్పా. ప్రొజెక్షన్ మెటీరియల్స్ అంటే ఏం లేదు బ్రో. అంటే మీకు డాట్ ప్లాట్ సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ అంటే ఏం లేదు. నెక్స్ట్ 2026, 2027, 2028 ఆ టైంలో ఎకనామిక్ అనే జీడీపీ ఎంత ఉండే ఛాన్స్ ఉంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది? ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ ఆ! ఆ! ఎస్టిమేట్ చేస్తారు. ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అని చెప్పేసి ఈ 12 మెంబర్స్ ఉన్నారు కదా! ఈ 12 మెంబర్స్ అనే వాళ్ళు ఆహ్, గ్రాఫ్‌లో డాట్స్ పెడతారు. అంటే ఎగ్జాంపుల్‌గా 3.75-3.5 ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకో. అక్కడ ఒక 7 మెంబర్స్ డాట్స్ పెట్టారనుకో. అర్థం చేసుకోవాలి ఏంటంటే 7 మెంబర్స్ 2026 ఎండ్‌కి 3.75-3.5 ఇంట్రెస్ట్ రేట్ ఉండే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు. అంటే మెజారిటీ ఎక్కడుందనేది చూసుకోవాలి మనం. ఆ! మెజారిటీ డాట్స్ ఎక్కడున్నాయో అయి చూసుకొని ఓకే. నెక్స్ట్ 2026లో అంటే ఏం లేదు బ్రో. మనం వాళ్ళ వాళ్ళ వ్యూ ఎలా ఉందో చూసుకొని ఆ డైరెక్షన్‌లో ఉంటాం అంతే. ఎందుకంటే వాళ్ళేగా నెక్స్ట్ ఓట్ చేసేది. ఆ! అంతే. అది చూపిస్తా మీకు ఆ డాట్ ప్లాట్ అనేది చూపిస్తాలెండి. కొంచెం సిగ్నల్ లేక నెక్స్ట్ ఈ మైన్యూట్స్ అంటే ఏం లేదు. ఇక్కడ స్టేట్‌మెంట్ ఉంది గదా! వీడు సింగిల్ వర్డ్‌లో చెప్పేస్తాడు గదా! ఇక్కడ మొత్తం డీటెయిల్డ్‌గా ఎందుకు ఇంక్రీజ్ చేశారు? ఏంటి అనేది ఎవ్రీ మెంబర్ తాలూకా అంటే ఇప్పుడు 12 మెంబర్స్ ఓటింగ్ అన్నాను గదా! ఆ 12 మెంబర్స్ ఎవ్రీ మెంబరు ఎందుకు ఓట్ చేశాడు? రేట్ హైక్‌కి, ఎందుకు రేట్ కట్‌కి ఓట్ చేశాడు? అని రీజన్ చెప్తారు. ఆ రీజన్స్ మొత్తం ఆ మైన్యూట్స్‌లో ఉంటుంది. అంటే డీప్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది ఆ మైన్యూట్స్‌లో. ఇక్కడేమైతే స్టేట్‌మెంట్‌లో ఆహ్, సింగిల్ వర్డ్‌లో వచ్చేస్తాయి. కాకపోతే ఈ మైన్యూట్స్ అనేది ఇది రిలీజ్ అయిన ఒక 3 వీక్స్‌కో, 2 వీక్స్‌కో రిలీజ్ అవుతది మైన్యూట్స్ అనేది. మనం ఈ స్టేట్‌మెంట్స్‌తోనే కంటిన్యూ చేసేస్తాం. స్టేట్‌మెంట్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందా? ఈ స్టేట్‌మెంట్‌కి, ప్రెస్ కాన్ఫరెన్స్‌కి గ్యాప్ ఏమి ఉండదు బ్రో. మాక్సిమం నైట్ 12:30కి ఎంతకో మీటింగ్ అవుతది. వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అయిపోతది. ఆ! మనం ఏం లేదు బ్రో దీంట్లో నేను ఓవరాల్‌గా చెప్పేదేంటంటే, ఎఫ్ఓఎంసీ మీటింగ్‌లో వాడు ఏమిచ్చాడో అబ్జర్వ్ చేయడం ఒక పార్టు. రేట్ కట్ చేసాడా? రేట్ హోల్డ్ చేసాడా? రేట్‌ని హైక్ చేసాడని. అది ఇచ్చిన తర్వాత స్టేట్‌మెంట్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వచ్చి వాడి టోనొచ్చేసి పాజిటివ్‌గా టోన్ ఉందా? నెగెటివ్‌గా టోన్ ఉందా?
డేటా మీద డిపెండ్ అయ్యి ఉన్నాడా అనేది అర్థం చేసుకోవాలి. పాజిటివ్ టోన్ ఉందనుకోండి, నెక్స్ట్ రేట్ హైక్ చేసే ఛాన్స్ ఉందని అర్థం చేసుకోవాలి. నెగెటివ్ టోన్ ఉందనుకోండి, రేట్ కట్ చేసే ఛాన్స్ ఉంది అని. ఒకవేళ ఆయనొచ్చి డేటా డిపెండెంట్ అన్నాడనుకో, నెక్స్ట్ డేటా అంటే ఏం లేదు. నెక్స్ట్ సీపీఐ రిలీజ్ అవుతాయి, జీడీపీ రిలీజ్ అవుతాయి కదా! ఇయన్నీ డేటాలు చూసుకొని నెక్స్ట్ మీటింగ్ అనేది ఎలా ఉండే ఛాన్స్ ఉన్నది అనేది అర్థమవుతది. అంతే. ఇవి మీకు మాక్సిమం ఇదంతా క్లియర్ అర్థమైందని అనుకుంటున్నా మీటింగ్ అనేది. ఎఫ్ఓఎంసీ. ఇప్పుడు మీకు ఆహ్, నేను ఒకసారి గవర్నర్స్ నేమ్స్ అనేది చూపిస్తాను. వీలైతే అవి ఎక్కడైనా నోట్ చేసుకొని ఎందుకంటే వాళ్ళందరూ పర్మనెంట్ ఓటర్స్ అని చెప్పాను గదా! హ్మ్. అవి అలానే పీడీఎఫ్ మీకు సెండ్ చేస్తా. స్క్రీన్ కనిపిస్తుంది కదా బ్రో? ఓకే. వీళ్ళే బ్రో. వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారు గదా! చూడండి పవల్ వచ్చేసి చే అదే ఫెడరల్ ఎఫ్ఓఎంసీ చైర్మన్ ఈయన. ఈయన అంటే వీళ్ళందరూ ఓటింగ్ చేస్తారు. ఈయన లీడ్ చేస్తాడు. ఈ ఎఫ్ఓఎంసీ కమిటీ మొత్తాన్ని లీడ్ చేసేది పోవెల్. ఎఫ్ఓఎంసీ తర్వాత వైస్ చైర్మన్. వీళ్ళందరూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. ఈ 8 మెంబర్స్ పర్మనెంట్ ఓటర్స్ బ్రో. ఆల్వేస్ ఓటింగ్ చేస్తారు వీళ్ళు. హ్మ్. నెక్స్ట్ మీకు చెప్పాను కదా! రిమైనింగ్ 12లో ఆల్టర్‌నేట్‌గా 4 మెంబర్స్ ఓట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఈ నేమ్స్ మీరు గుర్తుంచుకొని 4ఎక్స్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా! ఈ 4ఎక్స్ ఫ్యాక్టరీలో 4ఎక్స్ ఫ్యాక్టరీలో ఎగ్జాంపుల్ ఈ గవర్నర్స్ మాట్లాడారనుకో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి? ఎగ్జాంపుల్ విలియం స్పీక్స్ ఉందా? ఆయన గవర్నరా కాదనేది చూసుకోండి. నేమ్ విలియం స్పీక్ అనేవాడు ఎవరు? విలియమ్స్. హ్మ్. విలియమ్స్ వచ్చి గవర్నర్. గవర్నర్ అంటే పర్మనెంట్ ఓటర్. పర్మనెంట్ ఓటర్ ఏం మాట్లాడుతున్నాడు ఏంటనేది ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఇలా ఆయన చెప్పేవి ఇలా ఉంటాయి. అది చూసుకొని మనం ఎటు సైడ్ డిసిషన్ తీసుకోవాలనేది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఏం లేదు బ్రో. మొత్తం ఓవరాల్‌గా ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్ మీదనే మార్కెట్ అంతా డిసైడ్ అవుతుంది. ఈ ఈ ఈ కమిటీ డిసైడ్ చేసిన డిసిషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఓల్డ్ మార్కెట్ మొత్తాన్ని మూవ్ చేస్తాయి. ఈ కమిటీ డిసిషన్స్. ఎందుకంటే యూఎస్‌డీఏ బ్రో అన్నిటిని. యూఎస్‌డీ డైరెక్షన్‌తోనే రిమైనింగ్ డైరెక్షన్స్ అన్ని డిపెండ్ అవుతాయి. అర్థమైంది కదా! గవర్నర్స్ ఎలా అనేది ఏంటి అనేది. అసలు ఎఫ్ఓఎంసీ ఎఫ్ఓఎంసీ అంటే ఏంటి? వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు ఏంటి అనేది. వాళ్ళకి ఏం లేదు బ్రో. రెండే 2 గోల్స్. ఒకటి ఎంప్లాయ్‌మెంట్‌ని స్టేబుల్ చేయడం. ఇంకోటి ప్రైజెస్‌ని స్టేబుల్ చేయడం. ఎంప్లాయ్‌మెంట్ వీక్ ఉందనుకోండి, దాన్ని ఏం చేసి మళ్ళీ స్టేబుల్ చేయాలి. ఒకవేళ ప్రైజెస్ హైక్ ఉన్నాయనుకో, దాన్ని ఏం చేసి మళ్ళీ కంట్రోల్ చేయాలి. అదొక్కటే రీజన్. ఆ రెండిటిని బేస్ చేసుకొని రేట్ హైకు, రేట్ కట్టు, రేట్ హోల్డ్ అనేది డిసైడ్ అవుతాయి. హ్మ్. ఆ డేటాలో మీకు చూపించాను కదా! స్టేట్మెంట్ అంటే సింగిల్ సెంటెన్స్‌లో రేట్ హైక్ చేసాడా, రేట్ కట్ చేసాడని చూపించేస్తాడు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లోకొచ్చేసి నెక్స్ట్ మీటింగ్ తాలూకా హింట్ ఇస్తాడు. ఇంకా ప్రెస్ కొన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు కదా! ఆ క్వెషన్స్‌కి, ఆన్సర్స్‌కి ఆహ్, కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చెప్తున్నాడా? వర్రీడ్‌గా చెప్తున్నాడా? అంటే మనకు అర్థమవుతది బ్రో. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఆహ్, ఆ టోన్ వచ్చేసి పాజిటివ్ టోన్‌లో ఉందా? నెగెటివ్ టోన్‌లో ఉందా? అనేది మనకు క్లియర్‌గా ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకనామిక్ వీక్ ఉందన్నాడనుకోండి, మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓకే. నెక్స్ట్ మీటింగ్‌లో రేట్ కట్ చేసే ఛాన్స్ ఉందా అని అర్థం చేసుకోవాలి. లేదు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నాడనుకోండి, ఓకే. నెక్స్ట్ మీటింగ్‌లో రేట్ హైక్ చేసే ఛాన్స్ ఉందా అని అర్థం చేసుకోవాలి.
లేదు డేటా డిపెండెంట్. మేము నెక్స్ట్ మీటింగ్ కూడా డేటా ఎలా వస్తుందో దాని మీద డిపెండ్ అయ్యి ఆన్సర్ చేస్తాం అన్నాడనుకోండి. నెక్స్ట్ ఈ 45 డేస్‌లో వచ్చే డేటా ఎలా ఉంది? పాజిటివ్‌గా వస్తుందా? నెగెటివ్‌గా వస్తుందా? చూసుకుంటాం. పాజిటివ్‌గా వచ్చిందనుకోండి ఓకే. న్యూట్రల్ ఉంటుందా? లేకపోతే హ్యూజ్ పాజిటివ్ వచ్చిందనుకోండి, ప్రైజెస్ గట్టా ఇంక్రీజ్ అవ్వడం సీపీఐ గాని, పీపీఐ గాని, పీసీఈ గాని ఇంక్రీజ్ అయ్యాయనుకోండి, ఓకే. రేట్ హైక్ చేస్తాడు. ఒకవేళ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది డౌన్ అవుతుందనుకోండి, రేట్ కట్ చేస్తాడు. అర్థమైందా? అలా చూసుకోవాలి. తర్వాత మైన్యూట్స్ అంటే మీనింగ్ ఏం లేదు. ఈ ఎఫ్ఓఎంసీ స్టేట్మెంట్ ఉంటుంది కదా! అందులో మీకు ఎవ్రీ పర్సన్ ఓటింగ్ ఇయన్నీ ఉంటాయి కదా! ప్రతీదీ డీప్ డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది ఆ మైన్యూట్స్‌లో. ఆ మెంబర్స్ ఏం మాట్లాడారు? ఎందుకలా డిసిషన్ తీసుకున్నారు అనే దాని మీద. సేమ్ అంతే. ఈ తర్వాత మీరు ఈ ఫోరెక్స్ ఫ్యాక్టరీకొచ్చేసి యూఎస్‌డి రిలేటెడ్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ గవర్నర్స్ వీళ్ళు చెప్పాను కదా! వాళ్ళ స్పీచెస్ ఇచ్చేటప్పుడు కొంచెం క్లియర్‌గా చూసుకోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటని. ఎందుకంటే ఓటింగ్ చేసేది వాళ్ళే. ఓటింగ్ వాళ్ళ మీద డిసైడ్ అవుతది కాబట్టి, వాళ్ళ మాటలు మనకి హింట్ ఇస్తాయి. నెక్స్ట్ వీళ్ళు ఏ సైడ్ ఉంటారు అనేది. అది ఓవరాల్‌గా ఎఫ్ఓఎంసీ. ఎఫ్ఓఎంసీ కోసం అని చెప్పి మనం మనీ స్టాక్ మెథడ్ చూస్తాం. ఆహ్, అది నెక్స్ట్ బిగీ బుక్ చూస్తాం. తర్వాత సీఎంసీ ఫెడ్ వాచ్ టూల్ ఉందా? అది చూసుకుంటాం. చూసుకొని ఒక డిసిషన్‌కొస్తాం. ఆ డిసిషన్‌లో ఎఫ్ఓఎంసీ స్టేట్మెంట్‌ని మనం ఫిక్స్ అవుతాం. మీరు ఇంకా క్లియర్‌గా అది కాన్ఫిడెంట్‌గా చెప్పాలనుకున్నారనుకో ఎగ్జాంపుల్ బ్రో ఒక 2 వీక్స్ తర్వాత ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉందనుకోండి. మీరు ఆహ్, ఈ రోజు నుండి ఈ ముందు ఒక 2 వీక్స్ ఈ ఎఫ్ఓఎంసీ మెంబర్స్ తాలూకా స్పీచెస్ ఉంటాయి గదా! ఆ స్పీచెస్ అన్నీ చూడండి. చూసుకుంటారు. వాళ్ళు ఓటింగ్ ఎటు చేస్తున్నారని డిసైడ్ అంటే గవర్నర్స్ తాలూకా స్పీచెస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని చదవండి. వాళ్ళు నెక్స్ట్ ఎటు సైడ్ ఓటింగ్ చేస్తారనేది మనకు అర్థమవుతది. దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ అవ్వచ్చు. అంటే మీకు ఏం లేదు బ్రో. ప్రతి ఒక్కరు మాట్లాడే మాట చాలా ఇంపార్టెంట్ ఇందులో. వాడు అంతే. క్లియర్ ఉంటుంది అదంతా. ఒకదాన్ని ఒకటి యాడ్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ డాట్ ప్లాట్ కూడా మీకు ఫోటో సెండ్ చేస్తాను నేను. ఇది కూడా ఒకసారి ఈ గవర్నర్స్ తాలూకా నేమ్స్ ఉన్నాయి కదా! ఈ గవర్నర్స్ తాలూకా నేమ్స్ కూడా మీరు ఒక దగ్గర నోట్ చేసుకున్నారనుకోండి. వీళ్ళు స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది మీరు అర్థం చేసుకుంటే చాలు. అంటే ఒకదానికి కన్ఫర్మేషన్ చూసుకుంటాం బ్రో. ఓన్లీ ఒక డేటాతోనే డైరెక్ట్‌గా ఎళ్ళకుండా మనీ స్టాక్ మెజర్ ఏం జరిగింది అని చూస్తాం. బిగి బుక్ ఏం జరిగింది అని చూస్తాం. సీఎంసీ ఫెడ్ వాచ్ టూల్‌లో ఎటు సైడ్ ప్రాబబిలిటీ ఉందని చూస్తాం. తర్వాత ఈ మెంబర్స్ తాలూకా స్పీచెస్ చూస్తాం. ఇవన్నీ చూసుకొని మనం నెక్స్ట్ పాలసీ డైరెక్షన్ అంటే వాడు రేట్ హైక్ చేస్తాడా? రేట్ కట్ చేస్తాడా? రేట్ హోల్డ్ చేస్తాడా? అని డిసైడ్ అవుతాం. అర్థమైందా? ఆ డైరెక్షన్‌లోని ఇన్‌స్టిట్యూషనల్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారా లేదా? ఇన్‌స్టిట్యూషనల్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారంటే మనం కూడా ఎంటర్ అవుతాం ఆ డైరెక్షన్. మన ఐసీటీ ఎంట్రీ ప్లాన్స్‌తో. హ్మ్. ఇది బ్రో క్లియర్‌గా మొత్తం ఓవరాల్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ అనేది. అది ఇయర్‌లీ 8 టైమ్స్ రిలీజ్ అవుతుంది. ఒకటి బ్రో అంటే ఇమ్మీడియేట్ సిట్యుయేషన్ సడెన్‌గా ఏదైనా వార్స్ గాని ఇలా వచ్చాయనుకోండి. ఆ టైమ్స్‌లోనే సడెన్‌గా మీటింగ్ పెట్టే ఛాన్స్ ఉంటది గానీ, మాక్సిమం నార్మల్ టైమ్‌లో అయితే ఇయర్‌లీ 8 టైమ్సే పెడతారు. ఎవ్రీ 45 డేస్‌కి. రేర్ సిట్యుయేషన్‌లో వార్స్ ఇలా వస్తేనే ఎక్స్‌ట్రా మీటింగ్ ఉంటే ఉంటుందంతే. డాట్ ప్లాట్ అనేది మీకు చెప్పాను కదా! ఎస్టిమేషన్ కోసమని. హ్మ్. క్లియర్ ఉంది గదా! ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా అడగండి. ఓకే. కంప్లీట్